హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ముందుగా అయితే మనం జిల్లేడాకుల్ని 7 తీసుకోవాలండి. 7 తీసుకొని ఒక రేగుపండుని అయితే తీసుకొని పొద్దున్న అయితే మనం ఈ తలపైన పెట్టుకొని స్నానం చేయాలి. ఇప్పుడైతే మన రథసప్తమి నాడు పాలు అయితే పొంగించుకోవాలండి. పరవన్నం వండుకుంటాము. ఇప్పుడైతే 3 సార్లు పాలు అనేది బాగా పొంగించుకుందాము. అలా పొంగించుకోవడం వల్ల మన ఇంట్లో కూడా అంత మంచి జరుగుతుందంటండి. ఇలా అయితే చేసుకోవాలి. భోగి పిడకలు అవన్నీ ఉంటే కనుక చక్కగా దాని మీద వేసి చేస్తారు ఇంచక్క. అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఇంకా గ్యాస్ పొయ్యి అది కడిగేసి చేసుకున్నానండి. ఇప్పుడైతే బియ్యాన్ని తీసుకొని అందులో అయితే నెయ్యి పెసరు వేసుకుని బాగా బియ్యానికి పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడైతే ఈ బియ్యాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ పాల్లోకి అనేది వేసుకుందాము. వేసే ముందు మనం గుప్పిట్లతో వేయాలండి. మనం 3 గుప్పిట్లు వేయాలి. అలాగే మనం పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళ పేరుని చొప్పున మనం చదువుకుంటా వేయాలండి. అలాగే ఎవరు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లందరూ చెప్పుకొని వేయాలండి అందులోకి. ఇప్పుడైతే బియ్యాన్ని వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. వాళ్ళు లేకపోతే వేయాలి, వాళ్ళు ఉంటే వాళ్ళు వేయించండి. 3 గుప్పిట్లతో వేయించాలి. బెల్లాన్ని అయితే ఈ లోపల అలాగా పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం అన్నం అది ఉడకాలి కదా, ఈ లోపల అయితే సిద్ధం చేసుకుని ఉంచుకున్నాము. ఇప్పుడైతే మనకి అన్నం బాగా ఉడకాలి. ఉడికితేనే అప్పుడు బాగుంటుందండి. బెల్లం వేసుకోవాలి. ముందుగానే బెల్లం వేసేస్తే మనకి అన్నం బాగా ఉడకదండి. ఇందులోకి అయితే ఎలాచీ అనేది వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడైతే ఈ గరిటెని అస్సలు వాడకూడదండి. మనం చెరుకు ముక్కతోనే వాడాలి. చెరుకు ముక్కే తిప్పాలి. గరిటె అస్సలు యూజ్ చేయకూడదు. మనం చేత్తో కూడా ముట్టుకోకూడదు. స్వామివారి నైవేద్యం పెట్టేదాకా కూడా మనం ముట్టుకోకూడదు. స్వామివారి నైవేద్యం పెట్టిన తర్వాతే మనం తినాలి. ఇలాగే బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోతుందండి మనకి. తర్వాత అయితే మనం చనివిడి అయితే చేసుకుందామండి. వరిపిండిని జల్లించుకొని అందులోనికి కొద్దిగా బెల్లం చితకొట్టుకొని వేసుకోవాలండి. అలా ఏమీ లేకుండా ఒకవేళ ఉన్నా కానీ నలిపేసి బెల్లాన్ని నలిపేస్తే కరిగిపోతుందండి. అలాగే కొద్దిగా తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మనమైతే శనగపిండిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. బాగా గట్టి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. చూసారా, ఇలా గట్టి ముద్దగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వడపప్పు కూడా నానబెట్టుకోవాలి, పెసరపప్పు నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని తీసుకోవాలండి. నెయ్యిని తీసుకొని అందులోకి అయితే మనం శనవిడి చేసుకున్నాం కదా, అందులోకి అయితే 9 బిళ్ళలు అయితే వేసుకోవాలండి. శనవిడిలో వేసుకుని వేగించాలి. దాన్ని అప్పాలి అని అంటారు, అప్పాలంటారు. అవి 9 వేగించుకోవాలి. ఇలా 9 వేసుకొని కొద్దిగా కలర్ వచ్చేదాకా కూడా వేగించాలి. బాగా కొద్దిగా కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి. జాగ్రత్తగా వేగించాలి. తర్వాత అయితే మనం పూజకి దగ్గరికి వచ్చేసేసరికి మనం ముగ్గు అయితే వేసుకొని సూర్యుడు భగవానుడు నేను అలా అయితే అలంకరించుకొని ఇలాగైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. పరవన్నం, శనవిడి, ఇవి చెరుకు, అలాగే రేగుపండు ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నానండి. అలాగే తులసి చెట్టు ఎదురుగా పూజ చేసుకున్నానండి. డెకరేషన్ ఎలా ఉంది అవన్నీ తోరం అది కట్టుకొని చిక్కుడుకాయలు 7 ఉండాలండి. 7 చిక్కుడుకాయలతో రథం అనేది చేసుకోవాలండి. 6 ప్రసాదాలు అనేది ఉండాలండి. ఇలా మా పూజను అయితే మేము ముగించుకున్నామండి. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.